బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక హోంశాఖ ఉక్కిరి బిక్కిరవుతోంది. నకిలీ మద్యం కేసును సిబిఐకి ఇవ్వాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నకిలీ మద్యం కేసు సిట్ నుంచి సిబిఐకి వెళ్తే తమ నాయకుల పేర్లు బయటకొస్తాయనే ఆలోచనలో టీడీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కౌంటర్ దాఖలు చేస్తే సిబిఐ విచారణ ఎందుకు వద్దో కోర్టుకి చెప్పాలి. ఇదంతా కూటమి ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా తయారైంది. సిబిఐ విచారణ కోరితేనే జోగి రమేష్ పై కేసులు పెట్టారని విజయవాడ తాలూకా కోర్టులో న్యాయమూర్తికి పొన్నవోలు తెలిపారు. సాక్షి స్క్రీన్ పై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వం పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఉక్కిరిబిక్కిరవుతోంది కూటమి ప్రభుత్వం. మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్. ఎస్క్రసి పూర్తిగా కూడా నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి ఒకవైపు మొలకల చెరువు నుంచి విజయవాడ ఇబ్రహీపట్నం వరకు, మరోవైపు ఉత్తరాంధ్ర ఎక్కడ చూసినా సరే నకిలీ మద్యం మూలాలు బయటపడుతున్న ప్రతి ఒక్క చోట కూడా టీడీపీ నాయకులే బయటపడుతున్నారు. ఇలాంటి తరుణంలో చాలా వరకు అక్రమ అరెస్టులకు పాల్పడడానికి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసింది. అయితే ఈ తరుణంలోనే అరెస్టుకు ముందే మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ నకిలీ మద్యం కేసును సిబిఐకు హ్యాండ్ ఓవర్ చేయాలని, సిబిఐ విచారణ జరపాలని ఆయన వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపిన తర్వాత పూర్తిగా ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసులో పేర్కొన్న కౌంటర్ వేయాలంటూ దాఖలు చేసింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా ఇరకాటంలో పడింది. వారు ఇప్పుడు ఏం చేసినా సరే తిరిగి ఈ నకిలీ మద్యం మకిలన్నీ కూడా వారి మెడకు చుట్టుకునే అవకాశం ఉందని టీడీపీ పెద్దలందరూ తలపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడే డీజీపీకి, అదేవిధంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టులో కౌంటర్ వేసినట్లయితే సిట్ విచారణ జరుపుతున్న నకిలీ మద్యం కేసు సిబిఐకు ఎందుకు ఇవ్వకూడదు అనే అంశంపై చెప్పాలి. ఎందుకంటే లేకపోతే సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చినట్లయితే నకిలీ మద్యం కేసులో ఉన్న టీడీపీ నాయకుల పేర్లు మరికొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా కొనసాగుతూ వస్తుంటే టీడీపీలో ఉన్న పెద్ద తలకాయల పేర్లన్నీ కూడా బయటకు వస్తాయని ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు ఈ టీడీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే ముందు గొయ్యి వెనకాల నుయ్యి అన్నట్టుగా పూర్తిగా కూడా నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు ఇన్వాల్వ్ అయిపోవడం, వారే నకిలీ మద్యాన్ని తయారు చేసి స్పిరిట్ను ఉపయోగించి తయారు చేయడంతో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావుతో మొదలుపెట్టుకుంటే జగన్మోహన్ రావు, జయచంద్రారెడ్డి, అతని పిఏ, అదేవిధంగా సురేంద్ర నాయుడు వంటి ప్రతి ఒక్కరు కూడా టీడీపీ సంబంధించిన వారే. ఒకవైపు ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి పరవాడ ప్రాంతంలో టీడీపీ నాయకుడు అయినా సరే రొత్తుల రాము కూడా పూర్తిగా ఈ కేసులో అరెస్ట్ అయిన పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ తరుణంలో హైకోర్టు ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ వేసిన పిటిషన్ నేపథ్యంలో విచారణ జరిపి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడంతో కౌంటర్ వేయాలని ఆదేశించడంతో ఇప్పుడు కౌంటర్ వేసే దిశలో ఆలోచిస్తున్నారు. అసలు కౌంటర్ ఏమైనా చేయాలి? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ జరిపి అక్రమ అరెస్టులు కూడా పాల్పడుతున్న తరుణంలో ఈ మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధించిన అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒకటే పెట్టుకున్నారు. ఒకవైపు విజయవాడ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా ఒకటే విషయాన్ని పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ సిబిఐ విచారణ కోరారు కాబట్టి అతన్ని అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని, ఎవరైతే విచారణ కోరారని, అదేవిధంగా ఈ కేసు సక్రమంగా విచారణ జరిపితే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయని ప్రశ్నిస్తే అలాంటి వారిపై కక్షపూరిత రాజకీయ చర్యలకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పాల్పడుతున్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి నెలకొంది. గ్రేసి, సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.